చిన్నప్పుడు మా పల్లెటూళ్ళలో మన సంప్రదాయం ప్రకారం సంక్రాంతి పండుగకు ముందు నెల పడతారు. నెల పట్టడము అంటే సంక్రాంతి పండగకు ముందు నెల రోజుల పాటు సంబరాలు మొదలు పెట్టడం అన్నమాట. అంటే సంక్రాంతి పండుగ వరకు కూడా ఊళ్ళో ప్రతిరోజు పండుగ హడావిడి అన్నమాట. నా చిన్నప్పుడు మా ఊళ్ళో వీధులన్నీ ముత్యాల ముగ్గులతో నిండిపోయి ఉండేవి. మామూలుగా ప్రతిరోజు లోగిళ్ళలో ముగ్గులు పెడతారు, కానీ సంక్రాంతి నెలలో ముగ్గులకి చాలా ప్రత్యేకత ఉంటుంది. తెల్లవారుజామునే అమ్మ అక్క వాకిట్లో కల్లాపు చల్లి పేడ కలిపిన నీళ్లతో కల్లాపు చల్లి రంగువల్లులు వేసేవారు. ఇలా వీధంతా ముత్యాల ముగ్గులతో ఎంతో అందంగా ఉండేది. ఇక ఆ వీధిలో నడిచేవారు కూడా ముగ్గుల్ని తొక్కకుండా జాగ్రత్తగా పక్క నుంచి వెళ్ళేవారు. ఎందుకంటే ముంగిట్లో ముగ్గులకి అంత గౌరవం ఇచ్చే సంప్రదాయం మనది. అంటే ముంగిట్లో ముగ్గుని లక్ష్మీదేవిగా భావించేవారు. అదే సంప్రదాయాన్ని ఈరోజు మనం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎక్కడో తెలుసా? ఫేస్బుక్, వాట్సాప్లలో. చదువుకునే రోజుల్లో మా పల్లెటూళ్ళలో సంక్రాంతి పండుగ 10 రోజుల ముందు నుంచే హరిదాసుల సందడి మొదలయ్యేది. రంగురంగుల బట్టలు ధరించి భుజాన ఒక తంబూరా వేసుకొని ఒక చేత్తో వాయిస్తూ మరో చేత్తో చిడతలు వాయిస్తూ హరిలో రంగ హరి అని పాడుతూ వీధి తిరిగేవాళ్ళు. అలా ప్రతి ఇంటి ముందు ఆగి పద్యాలు పాడేవాళ్ళు. ఇంటి వాళ్ళిచ్చిన బియ్యం పప్పులు తీసుకునేవాళ్ళు. ఇక నేను అక్క చెల్లి దోశలతో బియ్యం పప్పులు పట్టుకొని హరిదాసు కోసం ఎదురు చూస్తూ కూర్చునేవాళ్ళం. హరిలో రంగ హరి అంటూ హరిదాసు ఇంటి ముందుకు రాగానే మీ ముగ్గురం పోటీలు పడి హరిదాసు తలపై ఉన్న గిన్నెలో బియ్యం పప్పులు వేసేవాళ్ళం. ఇక హరిదాసు మమ్మల్ని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండండమ్మా అని దీవించేవాడు. ఇలా సంవత్సరంలో ఒక్కసారి వచ్చే హరిదాసుని ఊళ్ళో అందరూ గౌరవంగా చూసేవారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే మా పిల్లలందరికీ ఎంతో ఆనందం. ఇంటి ముంగిట్లో ముత్యాల ముగ్గులు, భోగి మంటలు, ఇంట్లో అమ్మ చేసిన నేతి అరిసెలు, ఇలా ఎన్నో ఆనంద క్షణాలు. అయితే సంక్రాంతి పండుగలో ఒక విశేషం గురించి మీకు చెప్పాలి. గంగిరెద్దును గొంగళ్లతో అలంకరించి పీ 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 అంటూ సన్నాయి ఊదుకుంటూ గంగిరెద్దు దాసరి ఊళ్ళో ఇంటింటికి తిరిగేవాడు. అమ్మా బసవన్న వచ్చాడు, మీ అందరికీ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇస్తాడు, బసవన్నకు మీకు తోచిందివ్వండమ్మా అని అడుగుతూ బసవన్నతో నమస్కారాలు చేస్తూ ఆడిస్తూ ఉంటే మా పిల్లలందరం గంగిరెద్దు చుట్టూ చేరి కేరింతలు కొట్టేవాళ్ళం. మా అమ్మమ్మ, ఒరే పిల్లలు, గంగిరెద్దుకు అరిసెలు అరటి పండ్లు తీసుకొచ్చి పెట్టండి రా అనేది. నేను గోపిగాడు వాటిని గంగిరెద్దుకు తినిపిస్తుంటే మెల్లగా నములుతూ అది నా కళ్ళలోకి ఆనందంగా చూసిన చూపులు ఇప్పటికీ మర్చిపోలేను, ఎప్పటికీ కూడా. మన పల్లెటూళ్ళలో కోడి పందాలు సర్వసాధారణం. దాన్నొక సంప్రదాయంగా భావిస్తారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ 3 రోజులు కూడా. ఈ పందాల జోరు ఆ 3 రోజులు చెప్పనలవి కాదనుకోండి. కోడి పందాలు జరుగుతున్న చోటికి చాలామంది వచ్చేవాళ్ళు. నేను నా ఫ్రెండ్స్ కూడా చూడ్డానికి వెళ్ళేవాళ్ళం. 2 పుంజులు హోరాహోరీగా పోట్లాడుకునేవి. మా వాళ్ళ పుంజు గెలిస్తే మేమంతా చప్పట్లు కొడుతూ ఎగిరి గంతులేసేవాళ్ళం. ఒకవేళ మా పుంజు ఓడిపోతే మోహాలు వాడిపోయాయి. అయితే మా పిల్లలందరికీ లోపల ఆనందంగా ఉండేది. ఎందుకంటే ఓడిపోయిన పుంజు రాత్రి భోజనంలోకి కూరైపోయేది. అబ్బా, మంచి ఫుడ్ పెట్టి పెంచిన పుంజు కదా, ఈ అమ్మ టేస్టీగా ఉండేదిలే. ఆ రుచి నన్ను ఇప్పటికి కూడా వెంటాడుతూనే ఉంటుంది.